श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे रत्नाकरा धौतपदां हिमालय किरीटिनी ब्रह्मराजर्षि रत्नाभ्यां वन्दे भारतमातरं वन्दे वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुलकसुमिता ध्रुवगणशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। कोटि कोटि कंठ कलकल निनाद कराले कोटि कोटि भुजैर्धृत खर खरवाले अबला बहुबलधारिणी नमामि तारिणी त्रिपुरधारिणी मातरं वन्दे मातरं वन्दे मातरं। तुम्हि विद्या तुम्हि धर्मं तुम्हि हृदि तुम्हि मर्मं त्वं प्राणा शरीरे बाहुते तुम्हि मा शक्ति हृदये तुम्हि मा भक्ति तुम्हारी प्रतिमा गढ़ी वन्दे मातरं वन्दे मातरं। त्वं दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं वन्दे मातरं।
श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे భారత్ మాతాకి జై. ఉపాధ్యాయుల యొక్క నెలవారీ సమావేశంలో భాగంగా ఇది 2వ కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ప్రతి నెలలో కూడా ఈ విధంగా మనం 1 గంట సేపు కలుసుకొని ముఖ్యంగా మన యొక్క అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం కానివ్వండి, ఒక చక్కటి విషయాన్ని వినడం కానివ్వండి, అందరము కలిసి ఉన్నటువంటి భావన రావడం కొరకు ఈ విధంగా ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆధారం మనకు ఎదురుగా కనబడుతుంది. మనకు అది వాత్సల్య భారతి అనేటువంటి సంస్థ. అక్కడ ఒక స్వామీజీ యొక్క ఫోటో కనబడుతుంది మనకు. వారు వాత్సల్యానంద భారతి స్వామి వారు. వారి యొక్క ఆలోచన ఏంటంటే దేశభక్తి దైవభక్తి 2 కూడా ఉండాల్సిందే, ఉంటే కానీ సమాజం అనేది నిలబడుతుందని చెప్పేసి వారి యొక్క ఆలోచన. దాని ప్రకారంగా వారు అనేక యొక్క పాఠశాలలు కళాశాలలు అవన్నీ ఆ విధంగా తిరుగుకుంటూ గుండె గుండెలో భారతమాత, ఎదలో భారతమాత, బడి బడిలో భారతమాత అనేటువంటి ఒక ఆ విషయాన్ని తీసుకొని మన ముందు ఉంచారు వారు. దీని ఆధారంగానే మనకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక పాఠశాలలో కార్యక్రమాలు చేస్తున్నాం. విద్యార్థులకు సంపూర్ణ వికాసం దృష్ట్యా మనం అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా కేవలం ఉపాధ్యాయుల కొరకు ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఒక ఆలోచన చాలా మంది చెప్పడం వల్ల ఈ యొక్క వేదిక ఆధారంగా మనం కలుస్తాము. నెల లోపల సుమారుగా మొదటి ఆదివారం అనుకున్నాం ఇది. అయితే గత నెల లోపల మనకు సమయం కొద్దిగా వేరు ఉండేది. కొద్ది సమయంలో ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ 6:30 సమయం ఉంటుంది మనకి ఇప్పటి నుంచి. ప్రతి నెలలో కూడా మొదటి ఆదివారము 6:30 నుంచి 7:30 మనకు లింకు వస్తుంది. రాకున్నా కూడా ఇది మాత్రం మారదు. లింక్ లో కూడా మార్పు లేదు. అదే లింక్ మనకు అదే పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి మనం దాంట్లో కూడా మనం ఒక్కరం రావడమే కాకుండా కనీసం మన నుంచి ఒక్కరిని తెచ్చే ప్రయత్నం మనం చేద్దాము రాబోయే రోజుల లోపల. ఈరోజు విశేష కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనకు. మొట్టమొదట మనకు ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి మన ఆరోగ్య విషయాల మీద విషయాలు ప్రస్తావన చేయడానికి శ్రీ బాలేంద్ర గారు వచ్చారు మనకు. వారు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉన్నటువంటి వర్ధనా పాఠశాల కరస్పాండెంట్. మనలో చాలా మందికి తెలుసు. వారు చాలా ఉపాధ్యాయుల సమావేశాలు కూడా వచ్చారు. వారు ఆ ఆరోగ్య విషయాలు తీసుకున్నారు. వారు ఈరోజు మనకు ఆరోగ్య విషయాన్ని ఒకటి మన ముందర ప్రస్తావన చేస్తారు. ఓవర్ టు బాలేంద్ర గారు. అందరికీ శుభ సాయంత్రం. నాకు ఇచ్చిన 3 నిమిషాల సమయంలో మనకి ప్రస్ఫుటంగా అందరూ ఇబ్బందుల్లో ఉన్నది థైరాయిడ్, పారాథైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ పని చేయకపోతే మనిషి విపరీతంగా లావు అవుతూ ఉంటారు. బాగా పనిచేసింది అనుకోండి, ఎక్కువ పని చేస్తే మనిషి సన్నగా ఉంటారు. ఎంత ఆహారం తీసుకున్నా కూడా సన్నగానే ఉంటారు. అదేవిధంగా శరీరంలో ఉన్న టాక్సిన్స్ని కూడా అది ఎలిమినేట్ చేయదు. బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయలేదు. అదేవిధంగా పిల్లల ఎదుగుదలలో చాలా ఇబ్బందులు వస్తాయి. మెటాబాలిజంలో చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఇలాంటి కీలకమైన థైరాయిడ్ గురించి ఎలా మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. మనకి శ్వాస అనేది గొంతు దగ్గర కనుక వచ్చినట్లయితే థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందుల్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గొంతు దగ్గర ఉన్న యాక్టివిటీ ద్వారా కొన్ని చేసే ఆసనాల ద్వారా మనం దాన్ని నివారణ చేయొచ్చు. ఉదాహరణకి గొంతు దగ్గర ఉన్న గొంతుని యాక్టివేట్ చేసే ఆసనాలు భుజంగాసన అనుకోవచ్చు, ఉష్ట్రాసన అనుకోవచ్చు, విపరీత కరణి, సర్వాంగాసన్, అర్ధహలాసన్, ఇలాంటి ఆసనాల ద్వారా మనం థైరాయిడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఆసనాలు చేయటం ఇబ్బంది. అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు? దానికి కపాలభాతి, భస్త్రిక, ఉజ్జాయి ప్రాణాయామం, అనులోమ విలోమ ఇలాంటి ప్రాణాయామం ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఉదాహరణకి కొన్ని ముద్రల ద్వారా కూడా మనం దాన్ని సరి చేసుకోవచ్చు. చూపుడు వేలు బొటన వేలు కలిపి అరచేతులు పైకి ఉండేటట్టు పెడితే దాన్ని మనం జ్ఞానముద్ర అంటాం. అరచేతులు కింద ఉండేటట్టు పెడితే దాన్ని చిన్ ముద్ర అంటాం. ఈ వేళ్ళని మడిస్తే దాన్ని చిన్మయ ముద్ర అంటాము. ఈ బొటన వేలిని అరచేతి మధ్యలో కానీ చిటికిన వేలు మొదట్లో పెట్టి మడిచేసి ఇలా మోకాళ్ళ మీద పెట్టుకుని కూర్చుంటే మనం గమనిస్తే కొన్ని క్షణాలు గమనిస్తే శ్వాస అనేది గొంతు భాగంలోనే ఆడుతుంది. దాన్ని గ్రీవ శ్వాస అని కూడా అంటాం.
ఈ గ్రీవ శ్వాస తీసుకోవడం ద్వారా గొంతు దగ్గర యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్న పారాథైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతాయి. ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా కూర్చున్నా కూడా మనం రకరకాల సమావేశాల్లో ఉంటాం, మనం టీవీ చూస్తూ ఉంటాం. అట్లా ఈ ముద్రలో కూర్చున్నా చాలు. కేవలం భోజనం చేసిన తర్వాత వేయకూడదు, మిగతా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే ఇలా కూర్చుని మనం శ్వాస తీసుకున్నా కూడా గొంతులోనే వస్తుంది. దానితో పాటుగా ఇక్కడే శ్వాస రావాలంటే మన కుడి చేతిని కుడి భుజం మీద, ఎడమ చేతిని ఎడమ భుజం మీద పెట్టి చేతులు పూర్తిగా పైకి లేపి కొంచెం తలని పైకెత్తి ఇక్కడ కనుక శ్వాస తీసుకున్నాం అనుకోండి, దీర్ఘ శ్వాస తీసుకుని మెల్లగా వదిలితే యాక్టివిటీ అనేది ఇక్కడే వస్తుంది. ఇంకా కొన్ని సులువుగా కావాలంటే మన చేతుల్ని ఛాతీ దగ్గర పెట్టుకుని మెల్లిగా శ్వాస తీసుకుంటూ చేతుల్ని పూర్తిగా తలపైకి తీసుకెళ్ళాలి. పూర్తిగా తలపైకి తీసుకెళ్తే అప్పుడు మనకి శ్వాస గొంతులోకి వస్తుంది. శ్వాస వదులుతూ మెల్లిగా చేతిని ఛాతీ దగ్గరికి తెచ్చుకుంటాం. శ్వాస తీసుకుంటూ చేతుల్ని పూర్తిగా పైకి తీసుకెళ్తాం. దీని ద్వారా మెడ నొప్పులు కూడా తగ్గుతాయి, భుజాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా గ్రీవ శ్వాస ద్వారా మన థైరాయిడ్ని, పారాథైరాయిడ్ గ్లాండ్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆక్యుప్రెషర్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఈ బొటన వేలు ఏదైతే ఉందో దాని కింద ఉబ్బు ప్రాంతం అనేది ఉంది. ఇక్కడ ఉబ్బుగా ఉన్న ప్రాంతం. ఈ ఉబ్బుగా ఉన్న ప్రాంతాన్ని కనుక మనం రోజు కనీసం ఒక 2 నిమిషాలు ఉదయం, 2 నిమిషాలు సాయంత్రం కనుక నొక్కుంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. బొటన వేలు కింద ఉబ్బుగా ఉన్న ప్రాంతం మొత్తాన్ని నొక్కుకోవాలి. ఇది నొక్కుతున్నప్పుడు ఒక్కోసారి మనకి శరీరంలో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఏదైనా శరీరంలో రుగ్మత ఒక వారం మించి ఉందంటే ఇది నొక్కుతున్నప్పుడు ఇక్కడ మనకి నొప్పి అనేది తెలుస్తుంది. ఇక్కడ నొప్పిగా ఉంది అంటే మన శరీరంలో ఏదో రుగ్మత ఉన్నట్టు అర్థం అన్నమాట. ఆ రుగ్మత వారం మించి ఉంటే మనకి ఇక్కడ నొక్కటం ద్వారా నొప్పి కూడా తెలుస్తుంది అన్నమాట. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా మన థైరాయిడ్ని నియంత్రణలో చేసుకోవచ్చు. ఆక్యుప్రెషర్ పాయింట్, ఈ పాయింట్ని నొక్కటం ద్వారా నియంత్రణలో తెచ్చుకోవచ్చు. అదేవిధంగా గొంతులోకి శ్వాస తెచ్చుకోవటం ద్వారా నియంత్రణలో తెచ్చుకోవచ్చు. దాన్ని ఎట్లా అంటే మళ్ళీ ఒకసారి ఇది ఈ ముద్రని ఆది ముద్ర అంటాము. ఇలా మోకాళ్ళ మీద పెట్టుకుని ఆది ముద్రలో కూర్చున్నా కూడా మనకి శ్వాస గొంతులోనే ఆడుతుంది. లేదా మనం ఇక్కడ ఇట్లా చేతిని ఇక్కడ పెట్టుకుని శ్వాస తీసుకున్న గొంతులోకి వస్తుంది. లేదా మన కుడి చేతిని కుడి భుజం మీద, ఎడమ చేతిని ఎడమ భుజం మీద పెట్టి చేతులు పూర్తిగా పైకి లేపి తలను కూడా కొంచెం పైకెత్తి శ్వాస తీసుకుని శ్వాస వదిలినా కూడా గొంతులోకి వస్తుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఛాతీ ముందు నుంచి మెల్లిగా చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకి మెల్లిగా శ్వాస వదిలినా కూడా ఇట్లా వస్తుంది. ఇంకా రకరకాల ఇంకా ఉజ్జాయి ప్రాణాయామం అని కూడా ఉంది. ఉజ్జాయి ప్రాణాయామం మన కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ వచ్చినప్పుడు వస్తుంది. ఉజ్జాయి అంటే గొంతులోకి ప్రెజర్ ఫీల్ అవటం అనమాట. అది ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నోరు తెరిచి శ్వాస తీసుకున్నాం అనుకోండి, అక్కడ గొంతు దగ్గర యాక్టివిటీ అనేది మనకు తెలుస్తూ ఉండాలి. మెల్లిగా నోరు తెరిచి కొంచెం నోరు తెరిచి శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి. తర్వాత అభ్యాసం వచ్చినాక నోటితో తీసుకోము, మనం ముక్కు ద్వారానే మనం ఎట్లయితే సెలయేరు శబ్దం ఎలా వస్తుందో అట్లాంటి శబ్దం గొంతులోకి వచ్చేటట్టు ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ కంఠం దగ్గర మనకి ఆ ప్రెజర్ పడుతున్నట్టు తీసుకుంటే అప్పుడు ఇక్కడ కంఠం దగ్గర ఉన్న ఈ పాయింట్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్ నియంత్రణలోకి వస్తాయి అన్నమాట. ఆసనాల ద్వారా కూడా చేసుకోవచ్చు. మత్స్యాసనం చేసుకోవచ్చు, సుప్త వజ్రాసనం చేసుకోవచ్చు, విపరీత కరణి, సర్వాంగాసనం, అర్ధ ఉష్ట్రాసన్, ఉష్ట్రాసన్, భుజంగాసన్, సేతుబంధాసన్, ఇలాంటి ఆసనాల ద్వారా కూడా ఎక్కడైతే ఏ ఆసనం ద్వారా మనకి ఇంకా చెప్పాలంటే సూర్య నమస్కారాలు అనేది అద్భుత ప్రక్రియ. హై బీపీ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు మామూలుగా మెల్లగా చేసుకోవచ్చు. అదేవిధంగా మామూలుగా ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. సూర్య నమస్కారాల ద్వారా కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ని మనం నియంత్రణలో తీసుకోవచ్చు. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు మనకి ఏకపాద ప్రసన్నాసనం వస్తుంది. తలని పైకెత్తి చూస్తాం, అక్కడ గొంతు దగ్గర యాక్టివిటీ అవుతుంది. అదేవిధంగా ఊర్ధ్వముఖ శ్వానాసన్ అప్పుడు యాక్టివిటీ అవుతుంది. అదేవిధంగా అధోముఖ శ్వానాసన్ దాని ద్వారా కూడా యాక్టివిటీ అవుతుంది. ఈ అన్ని ప్రక్రియల ద్వారా మనం థైరాయిడ్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఇది నివారించగల వ్యాధి, అంత ఇబ్బంది ఏం లేదు. మనం నిత్యం ప్రాణాయామం ద్వారా కానీ, ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా కానీ, ఆసనాల ద్వారా కానీ దాన్ని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలండి. శుభ సాయంత్రం. ఇదే విధంగా మనము ఒక ఆరోగ్య విషయాన్ని ప్రతి నెలలో కూడా తీసుకుంటాము. మనకు బాలేంద్ర గారు సహకరిస్తారు ఈ విషయంలో ఒకట. ఎందుకంటే ఆరోగ్యం అనేది మనకు సరిగ్గా ఉంటే మన ఆలోచనలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి మనం ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దీంట్లో మనం జోడించుకున్నాం. మనం
తర్వాత శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, కవాడ్పల్లి రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారు. ప్రతాప్ రెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం. మీ యొక్క అనుభవం చెప్పండి ఒకసారి. టీచర్ గా కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, మీ అనుభవం ఒకటి పంచుకోండి. అందరికీ నమస్కారాలు. నా పేరు ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాను. ఈ అనుభవం అంటే టీచర్ గా చాలా అనుభవాలు ఉన్నాయి. దాంట్లో అంటే కొద్ది నిమిషాల్లో చెప్పడం అంటే చాలా తక్కువ. అంటే మెయిన్ చెప్పాలంటే నాకు నందివనపర్తిలో 1988 నుంచి 2000 వరకు అక్కడ స్కూల్ అసిస్టెంట్ గా నందివనపర్తి ఇబ్రాహీంపట్నం దగ్గర పనిచేశాను. అంటే మెయిన్ అనుభవం అంటే అనుభవాలు చాలా ఉన్నాయి. అనుభవంలో ఒక అనుభవం చెప్తాను. ఇంకా 1980 నుంచి అక్కడ పనిచేసేది. అయితే అక్కడ నేను ఉండడం ఏంటంటే అప్పుడు బస్సెస్ కన్వీనియంట్ లేని వల్ల అక్కడే ఉన్న ఫ్యామిలీతో పాటు అక్కడే ఉన్నాం. అంటే దీని ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండడం వల్ల పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో రిలేషన్ ఉండే సంబంధాలు ఉండే, వాళ్ళ ఫ్యామిలీతోని, అన్నదమ్ములతోని, పేరెంట్స్ తోని సంబంధం ఉండి, దానివల్ల ఏమైందంటే విద్యార్థుల్లో విద్య అంటే మేము ఏమొస్తుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులతో సంబంధాలు అంటే వాళ్ళ పిల్లల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు ఏం చదువుతున్నారని చూడడము, వాళ్ళ తర్వాత ఈ హాస్టల్ కూడా ఉండే, హాస్టల్లో కూడా పోయి ఇక్కడ అప్పుడప్పుడు టచ్ చేస్తుండే. అంటే ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉండడం వల్ల ఉపాధ్యాయుడు అక్కడనే స్కూల్ దగ్గర ఆ ఊర్లోనే ఉండడం వల్ల విద్యార్థులకు సరైన విద్యాభ్యాసం అలవడుతుంది, సంస్కారం అలవడుతుంది. అన్ని విషయాలు కూడా అంటే కేవలం విద్యతో పాటు మిగతా విషయాల్లో కూడా డెవలప్మెంట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. దానితో పాటు పిల్లల్లో ఏంటంటే సంబంధాలు ఎంత అంటే కేవలము గురువేనే కాకుండా ఒక తల్లిదండ్రులాగా కూడా మాకు అనిపించింది. మా పిల్లలు అనే భావన అంటే ప్రతి ఉపాధ్యాయునికి ఏదో విద్యార్థికి ఏదో నేను చదువు చెప్తున్నాననే భావన కాకుండా నా పిల్లలకు నేను చెప్పుకుంటున్నా, వీళ్ళంతా నా పిల్లలు, స్కూల్కి వచ్చే పిల్లలంతా నా పిల్లలనే భావన ఉంటే తప్పకుండా ప్రతి విద్యార్థి పురోగవృద్ధి చెందుతాడని నా భావన. అంటే ఆ నందివనపర్తిలో లేదంటే నేను అనుభవించిన అంటే అక్కడే 13 సంవత్సరాల 3 నెలలు అక్కడే ఉండి 13 సంవత్సరాల 3 నెలలు స్కూల్ అసిస్టెంట్ గా మ్యాథ్స్ గా పనిచేశాను. నాకు చాలా అనుభవం వచ్చింది. అంటే ఎంత అనుభూతి అంటే ఒక ఉపాధ్యాయుడిగా అంటే ఎవరికి లేని యొక్క కీర్తి, గౌరవము, ప్రతిష్టలు ఒక ఉపాధ్యాయునికే ఉంటాం. అంటే రాష్ట్రపతికి ఉండదు, ఏ ప్రధానమంత్రి కానీ ఎవరికి ఉండదు. ఒక ఉపాధ్యాయుడిగా ఉంటేనే ఇంత గౌరవ ప్రతిష్టలు ఉన్నాయని నాకు నందివనపర్తిలో అనిపించింది. నాకు ఇప్పటికీ కూడా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పిల్లల్లో ఒక చదువుతో పాటు కాకుండా సంస్కారం ఉంది, ఆ పిల్లలకు ఆ క్రమశిక్షణ ఉంది. అంటే అప్పుడు మేము ఏంటంటే మేము పెద్ద గొప్ప చేసిందేం కాదు, ఏదో మాకు శాలరీ తీసుకున్నాం, చేసినాం. 100% చేసినామని నేను చెప్తలేను. సాధ్యమంత వరకు వీలైనంత వరకు అందరూ అక్కడే ఉండేది, అక్కడే ఉండి పనిచేసేది. కాబట్టి ఆ పిల్లల్లో డెవలప్మెంట్ వచ్చింది, ఆ సంస్కారం వచ్చింది. ఇప్పటికి పిల్లలందరూ డెవలప్ అయ్యారు. అన్ని ఆయా రంగాల్లో డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, సామాజిక సేవ చేస్తున్నారు అందరూ. దాంట్లో పూర్తిగా మనం చెప్పుకోవాలంటే మన ఇంతకుముందే వచ్చాడు సదా వెంకట్ అని మా విద్యార్థి, మా పూర్వ విద్యార్థి అక్కడ 1990లో 10th క్లాస్ బ్యాచ్. ఆ పిల్లలు కొంత బ్యాచ్ బాగుండేది. ఆ బ్యాచ్ అంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఒక సోదరి భావంతో తిరిగి ఏ దానికన్నా ఒక పిక్నిక్ పోవాలన్నా కానీ, ఒక ఎక్స్కర్షన్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా ఎందుకు అట్లా అంతా ఒక ఫ్యామిలీగా మూవ్ అయ్యే కూడా ఇప్పుడు ఎందుకంటే మా మిస్సెస్, మా పిల్లలు కూడా అక్కడే, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్నే చదివించిన. ఎందుకంటే నా దగ్గరనే ఉండాలి, ఊళ్ళో గ్రామంలోనే ఉండాలి, గ్రామ స్కూల్లోనే చదవాలనే భావనతోని మా పిల్లల్ని చదివించిన. ఆ పిల్లలు కూడా తెలుగు మీడియం అయినా కూడా ఇప్పుడు డెవలప్ అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, పాప డాక్టర్ అయ్యారు. అది ఆచరణలో చూపించాం, అది అవుతారు, డెవలప్ అవుతారని. నాకు మంచి అనుభవం అక్కడ నందివనపర్తి అంటే ఇప్పటికీ పిల్లలు ఆ గురువు అనే భావన, ఆ సంస్కారం పిల్లలు ఇప్పటికీ పిల్లలైనరు, ఆ పిల్లలకు పిల్లలైనరు. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కలిసినా కూడా ఆ యొక్క గురువు అనే ఒక భావన, గురువు అనే గౌరవం అనేది ఇస్తున్నారు ఆ పేరెంట్స్ కానీ, ఆ విద్యార్థి కానీ. అంటే
మేము ఎంత ధన్యులమో మా పిల్లలు కూడా ఎంతో డెవలప్ అయిన ఆ పిల్లలు కూడా ఎంతో మమ్మల్ని అనుమతి. ఇప్పుడు సదా వెంకటరెడ్డి చెప్పాను, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అని ఎన్నో సంవత్సరాల సామాజిక సేవ ఎంతో చేస్తున్నాడు, ఎంతో గొప్పగా చేస్తున్నాడు. అందరికీ మీకు పరిచయమే. మొత్తం రంగా డిస్ట్రిక్ట్ లో కూడా అంతా డెవలప్ చేస్తున్నాడు. విద్యను అంటే గ్రామంలో ఉండే అనిమిత్య లాంటి ఏదో కడు బీదరికం ఉండే పిల్లలను డెవలప్ చేస్తున్నాడు. అంటే అరే నా విద్యార్థి ఇంత డెవలప్ చేస్తున్నాడే, ఒక సామాజిక సేవ చేస్తున్నాడే, పిల్లలను డెవలప్ చేస్తున్నాడే అని నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ. అటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, కొద్ది నిమిషాల్లో చెప్పాలంటే కూడా అది మొత్తం మీద అంటే నాకు అనుభవం అనేది నందివనపర్తి అనుభవం అనేది చాలా గొప్ప అనుభవం. ఇది నాకు టైం అయిపోయిందేమో. ధన్యవాదాలు, అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయుని, ప్రతి హెడ్ మాస్టర్ గారిని కదిలిస్తే ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ మన ముందుకు వస్తాయి. కాబట్టి ఉపాధ్యాయులుగా మనకు మొట్టమొదటి ఉండాల్సిన విషయం గుర్తు చేస్తున్నాను మీకు. మన లోపల నైరాశ్యము పనికిరాదు. తెలుసు మనకు రకరకాల సమస్యలు ఉంటాయి, మనకు ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది అంటే కేవలం ఉపాధ్యాయుని దగ్గరనే ఉంది. ఇది మనకు స్పష్టం. కాబట్టి గ్రామీణ వాతావరణంలో ఉంటూ కూడా వారి పిల్లలు చక్కగా స్థాయికి ఎదిగారు. తర్వాత ఒక జ్యోతి అక్కడ వెలిగింది. చెప్పారు కదా సదా వెంకటరెడ్డి గారు అని చెప్పేసి, వారు ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే చెప్పడానికి రాదన్నమాట పూర్తిగా. కాబట్టి ఒక విద్యార్థి లోపల గుణం రావడానికి వెనకాల ఆధారం ఏది అంటే ఉపాధ్యాయుడు. కాబట్టి మనము అందరం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. మన లోపల ఎట్టి పరిస్థితుల్లో నో నెగటివ్ థాట్స్. అది నెగిటివిటీ ఉన్నా సరే మన చేతిలో శక్తి ఉంది కాబట్టి దాన్ని మనం పాజిటివిటీగా మార్చుకుందాం. మనం దానికి ఎగ్జాంపుల్ గానే ప్రతాప్ రెడ్డి గారి జీవితం మనకు మన ముందర వచ్చింది. కాబట్టి ఈ విధంగా ప్రతి నెలలో కూడా మనం ఒక ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, హెడ్ మాస్టర్లు, టీచర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క అనుభవాలు మనం తీసుకొని మన జీవితానికి అనుసంధానం చేసుకుంటే ఇంకా మనం సక్సెస్ఫుల్ గా ముందుకు పోయే అవకాశం ఉంటుందని చెప్పడం కొరకు ఈ చిన్న కార్యక్రమం జోడించాం దీంట్లో. తర్వాత దేశరక్ష సమం పుణ్యం, దేశరక్ష సమం వ్రతం, దేశరక్ష సమం యోగో దృష్టో నైవచ నైవచ. అందరం విన్నటువంటి ఒక సుభాషితం ఇది మనకి. అంటే విద్యార్థి లోపల ఆ దృష్టికోణం మనం ఇవ్వగలగాలి. దేశ రక్షణకు సమానమైనటువంటి యోగం కానీ పుణ్యం కానీ ఏది కూడా లేదు. కేవలం దేశరక్షయే అన్నిటికంటే చాలా ఉత్తమమైన విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా నాటినట్లయితే పిల్లల లోపల ఆ దాన్ని దేశభక్తి అంటున్నాం మనం. బ్రహ్మాండంగా మన పిల్లలు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం దృష్టిలో పెట్టుకున్న పిల్లలు, మనం కూడా ఏ సమస్యలో ఉన్నా కూడా మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడు ఒక పాట కలిసి పాడుకుంటూ ఉంటాం. ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా, ధ్యేయ మార్గమందున ధ్రువుని వోలె ఉండుమా, సాధనా పథములో సతతము నిలువుమా, ఆగకుండా నడువు ముందుకు, ధ్యేయ దీప కాంతిలో సాగి పొమ్ము ముందుకు. ఇది స్పష్టత మనం ఇచ్చినట్టయితే పిల్లలకు, మనకు కూడా రకరకాల సమస్యలు వస్తుంటాయి మనకు మన నిర్వహణలో కూడా. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, తోడు రాకపోయినా నీడలేకపోయినా, దారి చుట్టూ చీకటి దట్టముగా ఉండినా, గట్టి గుండె బలముతో పట్టు వదలి పెట్టకు, ధ్యేయ దీప కాంతిలో సాగి పొమ్ము ముందుకు. ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా, పర్వతాలు సాగరాలు పెను తుఫానులడ్డినా, ప్రళయ జంఝలెన్ని లేచి పైకి వచ్చినా, ఎదురు తిరిగి పైకి దూకి నడువు ముందుకు, ధ్యేయ దీప కాంతిలో సాగి పొమ్ము ముందుకు. ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా. ఈ దృష్టికోణంతో మనము పని చేసుకుంటూ పోతే సమస్యలు ఏ వచ్చినా సరే మనము వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ రోజు చాలా విశేషమైనటువంటి వక్తను పరిచయం చేయబోతున్నాను. వారు
వారి పేరులోనే వందే మాతరం రవీంద్ర గారు అని చెప్పేసి. వందే మాతరం అన్న వెంబడే మన రాష్ట్రమే కాదు, పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారి పేరు అందరికీ తెలుసు. వారికి ముఖ్యంగా ఈ వందే మాతరం ట్రస్ట్ ద్వారా వారు 800కు పైన పాఠశాలలో కూడా వారు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికి కూడా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వారు ఈ కరోనా సమయంలో కూడా ఈ వర్ధనపేట దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి పిల్లలకు అన్ని రకాల సంస్కారాలు ఇచ్చుకుంటూ పిల్లలు ఒక మంచి స్థాయికి తీసుకొస్తున్నారు. వారు ఇప్పుడు మన ముందు ముఖ్యంగా మనకు రవీందర్ గారు మనల్ని ఉద్దేశించి మన లోపల ఉన్నటువంటి నైరాశ్యాన్ని పోగొట్టడం కొరకు మనకు కొంత స్ఫూర్తిపరమైనటువంటి విషయాలు మనతో ప్రస్తావన చేస్తారు. ఓవర్ టు రవీంద్ర గారు. నమస్కారం రవీంద్ర గారు. నమస్కారం అరవింద్ గారు. నమస్కారం అండి. పూజ్య స్వామి వాత్సల్యానంద భారతి దివ్య స్మృతి పదానికి అంజలి ఘటిస్తూ అరవిందం గారు తలపెట్టినటువంటి మంచి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాత్సల్య భారతి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గురుతుల్యులైన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా నమస్సమాంజలి. జాతి నిర్మాతలైనటువంటి ఉపాధ్యాయుల యొక్క అంతరంగం నుంచే నవతరం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. వ్యవస్థ మారాలి అని చాలా మంది ఆశిస్తాం. వ్యవస్థకి ఆధారం వ్యక్తులలో ఉండబడినటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపదే సమాజాన్ని నడిపిస్తూ ఉంటుంది. వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తుల నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో, ఏ తరగతి గదైతే ఆనిముత్యాలు లాంటి సామాజిక రత్నాలని సమాజానికి అందిస్తుందో ఆ తరగతి గది ధన్యమవుతుంది. ఆ ఉపాధ్యాయుని జీవితం చరితార్థం కాగలుగుతుంది. ప్రతాప్ రెడ్డి గారు వారి యొక్క స్వీయ అనుభవాన్ని పరిచయం చేసినప్పుడు మనసు చాలా పులకరించిపోయింది. వృత్తిలో తాదాత్మ్యం చెందినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. పాఠశాలని ఒక సామాజిక దేవాలయాలుగా మార్చి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ అంతర్లీనమైనటువంటి సృజన శక్తిని వెలికితీసి జాతిరత్నాలుగా మార్చినటువంటి జగజ్జేతలైనటువంటి ఉపాధ్యాయులు ఎందరో మన జీవితాల్లో కనబడుతూ ఉంటారు. అరవిందం గారు అన్నట్టుగా వృత్తి కోసం పనిచేసేటువంటి ఉపాధ్యాయుడి వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంటుంది. వృత్తిని ఒక ఉద్యమంగా తీసుకొని పనిచేసేటువంటి ఉపాధ్యాయుడిలో ఒక ఉత్తేజం ఉంటుంది, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. పాఠశాలే కాదు, ఆ పరిసరాల యొక్క సమగ్ర వికాసం వైపు ఆ ఉపాధ్యాయుని యొక్క ప్రయత్నం కొనసాగుతుంది. ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ ప్రజల యొక్క మనోవికాసాలకి, వాళ్ళ సాధికారతకి ఒక సామాజిక దృక్పథంతో అనేక మంది ఉపాధ్యాయులు అనేక ప్రక్రియలతో, అనేక ప్రయత్నాలతో అద్భుతాలు సృష్టించినటువంటి జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి మొదటి తరానికి సంబంధించిన పేద బిడ్డలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. వెలివాడల నుంచి వచ్చినటువంటి బిడ్డలే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం సబ్బండ సమాజానికి ఒక సామాజిక వేదికగా నిలబడేటువంటివి పాఠశాలలు. పాలేరు నుంచి పట్వారి వరకు, పటీలు వరకు అందరి పిల్లలకి ఆలవాలమైనటువంటి ఆ పాఠశాలలు ఈరోజు ఒక సమాజం, వెనుకబడినటువంటి సమాజం, అది మొదటి తరానికి సంబంధించినటువంటి బిడ్డలకు మాత్రమే ఈరోజు వేదిక అయినటువంటి పరిస్థితి. ఎందుకు పనిచేయాలి, ఎలా పనిచేయాలి, ఎలా పనిచేస్తే ఈ జాతి యావత్తు
తలెత్తుకుని నిలబడేటువంటి వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి దృక్పథంతో ప్రతి మనిషి రేపటి భవిష్యత్తును తన జీవితం యొక్క భవిష్యత్తును మాత్రమే దర్శించగలుగుతాడు. ఒక ఉపాధ్యాయుడు మాత్రమే యుగాల భవిష్యత్తును దర్శనం చేయగలుగుతాడు. ఒక విశ్వామిత్రుడు కావచ్చు, ఒక వశిష్ఠుడు కావచ్చు, గౌతముడు కావచ్చు, సాందీపుడు కావచ్చు, అనేక మంది మన గురు పరంపరను పరిశీలించినప్పుడు రేపు రాబోయేటువంటి యుగానికి ఏ రకమైనటువంటి ధర్మాన్ని అందించగలుగుతాం, ఏ రకమైనటువంటి సంస్కారాలను అందించగలుగుతాం, ఏ రకమైనటువంటి సద్భావనతో యుగ యుగాల పరివర్తనకి కావలసినటువంటి ఆదర్శమూర్తులని ఈ సమాజానికి అందించినటువంటి గురు పరంపర, గురు యొక్క ఔదార్యాన్ని గమనించినట్లయితే ఇన్ని వేల సంవత్సరాల ముందు వ్యాస భగవానుడు ఇంత అద్భుతంగా భవిష్యత్ దర్శనం చేయగలిగాడా? వాల్మీకి మహర్షి ఇంత భవిష్యత్ దర్శనం చేయగలిగాడా? ఎగ్జాక్ట్. ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అమ్మా నాన్న 9 నెలలు మోస్తే అమ్మ, 4 ఏళ్ళు వేలు పట్టుకుని నడిపించిన తండ్రి, మాక్సిమం 5-6 సంవత్సరాలు బిడ్డ యొక్క పాలనా పాలనకి అమ్మా నాన్న ఆధారమవుతారు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 4 ఏళ్ళు నడిపిస్తే బతుకంతా నడిపించేది, భవిష్యత్తుని తీర్చిదిద్దేది గురుబ్రహ్మలైనటువంటి ఉపాధ్యాయులే. వాళ్ళ చేతుల్లో భవిష్యత్తు ఉంది. మనం సంకల్పిస్తే ఒక కలాం బయటకు వస్తాడు, మనం సంకల్పిస్తే ఒక వివేకానందుడు బయటికి వస్తాడు, మనం సంకల్పిస్తే ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయటికి రాగలుగుతాడు. మహనీయులు మళ్ళీ పుట్టరు. వాళ్ళ ఆదర్శాలకి, వాళ్ళ ఆత్మలకి, వాళ్ళ భావాలకి అనుగుణమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయగలిగితే జాతి నిర్మాణం తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందనేటువంటి మాటని మనం సాక్షాత్కరింప చేయగలిగితే, ఎందరో మంది మహనీయుల యొక్క జీవితాలని ఈరోజు విద్యార్థులు కనుక అందించిన వాళ్ళపైతే సాక్షాత్తు భారతీయ యొక్క ఆత్మ, రామకృష్ణ పరమహంసులు భారతీయ ఆత్మని వివేకానందుడికి ప్రబోధించిన తర్వాత, వివేకానందుడు కన్యాకుమారిలో భారతమాత యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసిన తర్వాత నిద్రాణమైనటువంటి ఈ జాతిలో జాగృతిని కల్పించి ఆత్మదర్శనం చేయించగలిగితే, ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మాణం చేయగలిగితే, అనేక వందల వేల సంవత్సరాల్లో భావదారిద్ర్యంతో కొట్టుకుపోతున్నటువంటి సమాజాన్ని మేలుకొలిపి భారతీయ ఆత్మకు అనుగుణంగా ఈ తరాన్ని తయారు చేయగలిగితే నా దేశం ఈ దాస్య శృంఖలాల నుంచి బయటపడగలుగుతుంది, ఈ భావదారిద్ర్యం నుంచి బయటపడగలుగుతుంది, స్వాభిమానంతో సాధికారతగా స్వావలంబన వైపు ముందుకెళ్ళగలుగుతుంది అనే ఉద్దేశంతో వందల ప్రసంగాలతో జాతిని మేలుకొలిపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మన దురదృష్టం, మన తరగతి గదిలో పాఠ్యపుస్తకాలని బోధించేటువంటి ప్రయత్నంలో ఉపాధ్యాయులు ప్రతిరోజు తలమునకలైపోతున్నారు. నిజంగా పాఠ్యపుస్తకాలని అంత విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పిల్లవాడికి చదవడం, రాయడం, విశ్లేషించేటువంటి విశేషణమైనటువంటి గుణం కనుక రాగలిగితే పిల్లలు పాఠ్యాంశాలను బాగా పట్టగలుగుతారు. పాఠ్యాంశాలతో పాటు ప్రపంచం యొక్క పోకడల్ని, ఈ సమాజం, ఈ దేశమాత కోరుకున్నటువంటి ఆదర్శాలని, ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి అమరవీరుల జీవిత గాథలని, మహనీయులని, సత్పురుషులని, ఈ ప్రపంచం కోసం జీవితాలను త్యాగం చేసినటువంటి ఎందరో త్యాగమూర్తులని మనం పిల్లలకి బతకడం నేర్పించగలుగుతున్నాం, కానీ జీవించడం నేర్పించలేకపోతున్నాం. ఎక్కడో బతకడం, పశువులు పక్షులు సాధారణంగా ప్రపంచంలో చాలా బతుకుతూ ఉంటాయి, కానీ వాటికి చరిత్ర ఉండదు. మనిషికి మాత్రమే చరిత్ర ఉంది. పశువుల్లో పక్షుల్లో కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఒక జటాయువు కావచ్చు, ఒక చేతకు అశ్వము కావచ్చు, అలాంటి పశుపక్షాదులు కూడా జీవితాన్ని చరిత్రగా మార్చుకోగలిగాయి. ప్రతి విద్యార్థిలో నిద్రాణమైనటువంటి ఆ శక్తిని మేలుకొల్పి జాతి హితానికి పనికొచ్చేటువంటి ఆయా రంగాలలో ఆనిముత్యాలుగా మార్చి ఒక నేతాజీని సమాజానికి ఇవ్వగలుగుతానా?
నా జీవితంలో ఒక అబ్దుల్ కలాం గారిని సమాజానికి ఇవ్వగలుగుతానా? నా జీవితంలో ఒక డాక్టర్ బిసి రాయ్ గారిని సమాజానికి ఇవ్వగలుగుతానా? ఒక సతీష్ ధావన్ గారిని, అనేక మంది దార్శనికులని సమాజానికి అందించడం కోసం ఉపాధ్యాయులు కంకణం కట్టుకోగలిగితే ఆత్మనిర్భరత భారత్ వైపు ఈ సమాజం అడుగులు వేయడానికి అవకాశం ఉండేది. అమ్మ ఒడిలో మొదటి బడి, అమ్మ ఒడిలో విద్యార్థి పరివర్తన చెందాలి. ఇవాళ అమ్మలు చాలా బిజీగా ఉన్నారు. అంత వాత్సల్యతని నేను అమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. అంత అత్యున్నతమైనటువంటి సాధనతో కూడుకున్నటువంటి సంతానాన్ని సమాజానికి ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో కూడుకున్నటువంటి దాంపత్యం ఈరోజు సమాజంలో క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రెండవది మన బడిలో పరివర్తన చెందాలి. ప్రపంచ హితానికై కోరుకున్నటువంటి ప్రజ్వలిలేటువంటి వ్యక్తి మన తరగతి గదిలో రూపుదిద్దాలి. సమాజంలో కనిపించేటువంటి ప్రతి పోకడికి, ప్రతి వక్ర మార్గానికి, ప్రతి ఆలోచనకి ఎక్కడో లోపించినటువంటి సంస్కార హీనత్వమే కనబడుతూ ఉంటుంది. గుడి మార్చాలి. గుడి మార్చే పరిస్థితులు ఈ రోజు లేదు. అమ్మ ఒడి మారకపోతే, మన బడి మారకపోతే, గుడిలో ఆ సంస్కారం ఇవ్వకపోతే మనిషి పరివర్తన చెందేది కేవలం జైల్లో మాత్రమే పరివర్తన చెందాల్సిన పరిస్థితి. ఆ సమయం దాటిపోతుంది, ఆ శైశవం దాటిపోతుంది. ఆ పసిప్రాయంలో పవిత్రమైనటువంటి భావాలని, సంస్కారవంతమైనటువంటి భావాలని, దైవభక్తిని, దేశభక్తిని, జీవన మూల్యాలను కనుక అందించగలిగితే జీవితాన్ని పిల్లవాడు సార్థకం చేసుకోగలుగుతాడు. అందరిలాగానే తినడం, అందరిలాగానే పడుకోవడం, అందరిలాగానే 10 మంది పిల్లల్ని కనడం ఇది జీవితం కాదు. నేనున్నా లేకపోయినా నా సమాధి సైతం ఈ సమాజానికి సందేశం ఇచ్చే స్థాయిలో జీవించగలగాలనేటువంటి వివేకానందుని స్ఫూర్తిని ఈనాడున్నటువంటి బిడ్డలకు అందించాల్సినటువంటి అవసరం. అనేక మంది విద్యార్థులు అనేకమైనటువంటి అంతర్లీనమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కళలు ఉన్నాయి. ఏ విద్యార్థి ఏ రంగంలో ఆనుమత్యం కాగలుగుతాడు. ఉపాధ్యాయుడు పూర్వకాలంలో గురుకులాలను అధ్యయనం చేసినప్పుడు ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం కాలం పాటు అనేక పనులు చెబుతూ ఆ పనుల నైపుణ్యాలలో, జీవన నైపుణ్యాలలో విద్యార్థిలో ఉండబడినటువంటి అంతర్లీనమైనటువంటి సృజన ఏంటి? వాడికి సంగీతంలో అభిరుచి ఉందా, చిత్రకళల్లో అభిరుచి ఉందా, శిల్పకళలో అభిరుచి ఉందా, రాజనీతిజ్ఞతలో అభిరుచి ఉందా, వేదములో అభిరుచి ఉందా, ఏ రంగాల్లో అభిరుచి ఉందో ఆ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ రంగంలో ఆ పిల్లలు ద్రష్టలు కాగలిగారు. సమాజంలో విశిష్టమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా మారగలిగారు. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలల్లో, మన పాఠశాలల్లో విద్యార్థులు అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి. వాడిలో ఉన్నటువంటి మానవీయతని, వాడిలో ఉన్నటువంటి హృదయాన్ని వికసింపజేసేటువంటి ప్రయత్నం చేయగలుగుతుంది. దాన్ని దైవీ ప్రతిష్ట అంటారు. దేహో దేవాలయ ప్రోక్తో దేహో జీవన సనాతన తజీత జ్ఞానం నిర్మాల్యం సోహం భావేన పూజీత. ఆ పిల్లవాడిలో దైవత్వాన్ని ప్రతిష్ఠింపజేయగలుగుతుంది. వాడి దేహాన్ని దేవాలయంగా మార్చి ఈ విరాట్ విశ్వానికి తన జీవితాన్ని, తన దేహాన్ని ఒక ఆశ్రయంగా మార్చేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని పిల్లవాడికి ఇవ్వగలిగితే ఒక గొప్ప సంస్కర్త ఈ సమాజానికి అందించిన వాళ్ళ మీద. నాకు ఇంత క్రితం ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సదా వెంకటరెడ్డి గారు కూడా నా శిష్యుడని గర్వంగా చెప్పుకునేటువంటి ఒక అనుభూతిలో ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు తన జీవితంలో నా జీవితంలో ఎంతమందిని నేను ఈ దేశానికి పనికొచ్చే శాస్త్రవేత్తలను ఇచ్చాను, నా జీవితంలో ఎంతమంది ఈ ప్రపంచానికి బోధించే గురువులను అందించగలిగాను, వైద్యులను అందించగలిగాను, దార్శనికులు అందించగలిగాను, మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తులను ఈ సమాజానికి ఎంతమందిని అందించగలిగాను. ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు ప్రతాప్ రెడ్డి గారు లాంటి ఆత్మానుభూతికి చెందిన వాళ్ళమైతాం. అలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టడమే చాలా అదనపు బాధ్యతగా బాధపడుతున్నటువంటి ఉపాధ్యాయులు కొద్దిమంది అయితే మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకి అల్పాహారం, అత్యల్పాహారం కూడా ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారు. ఒక విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నాకు అత్యంత పనిష్మెంట్ ప్రాంతాన్ని ఇవ్వండి అని చెప్పేసి అంటాడు నర్వాలో ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు. మంచిర్యాల జిల్లాలో పనిచేసేటువంటి సత్యనారాయణ గారు ఉంటారు, ఒక టీచర్.
ద వరస్ట్ వేస్ట్ క్లోజ్ అవుతున్నటువంటి స్కూల్ నాకు ఇవ్వండి అని అంటాడు ఆయన. ఆయన ఏ స్కూల్లో ఛార్జ్ తీసుకున్నా 100 లోపు స్ట్రెంత్ ఉంటుంది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే నాటికి అది 500కు పైగా స్ట్రెంత్ గా మారిపోతుంది. ఉపాధ్యాయుడు ఉద్యమకారుడు కాగలిగితే ఒక విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఒక సంజయ్ గారు కావచ్చు, ఒక భారతి గారు కావచ్చు, ఒక సత్యనారాయణ గారు కావచ్చు, ఒక ఉమాదేవి గారు కావచ్చు, బడి సామాజిక ఒడిగా మార్చి సమాజంకి చేయాలనేటువంటి తలంపు చాలా ఉంది. నిబద్ధత, నిజాయితీ, నిష్కలంకమైన సమాజ సంకల్పం మనకుంటే ఆ ప్రయత్నాన్ని ఓన్ చేసుకోవడానికి సమాజం రెడీగా ఉంది. నర్వల్లో చేసినటువంటి గొప్ప ప్రయత్నం రవీంద్ర భారతి వేదిక మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రతిపాదన లేకుండా ప్రభుత్వమే తనకు తాను స్వచ్ఛందంగా విజయభాస్కర్ రెడ్డి గారిని రవీంద్ర భారతి వేదిక మీదకి పిలుస్తుంది. మీ ప్రయత్నం ఏంటో చెప్పమంది. ఇంటికి 100 బడికి చందా స్లోగన్తో ఎక్కడో మారుమూల ప్రాంతం అది. ఆ మారుమూల ప్రాంతంలో విజయభాస్కర్ గారు ఛార్జ్ తీసుకుని నాటుకున్నటువంటి స్ట్రెంత్ 200. అక్కడ నుంచి ఇర్విన్కి బదిలీ అయ్యే నాటికి ఆ పాఠశాల స్ట్రెంత్ 700గా మారింది. 65-66 లక్షల రూపాయల నిధిని ఆ హెడ్ మాస్టర్ గారు ఆ పాఠశాల కోసం సేకరించారు. ఆ పాఠశాలని సర్వాంగ సుందరంగా మార్చారు. ఒక హెడ్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందుకున్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రయత్నం నేనెందుకు చేయకూడదు అన్నటువంటి ఆలోచన మొదలెట్టారు. పాలమూరు జిల్లా నుంచి మొదలైనటువంటి ఆ ప్రయత్నం ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారిని కదిలించగలిగింది. ఇది రాష్ట్రమంతా చేస్తే బాగుంటుందనేటువంటి సంకల్పం చేశారు. ఒక హెడ్ మాస్టర్ గారు 65 లక్షల రూపాయల నిధులు సేకరించి ఆ పాఠశాలని అపూర్వమైనటువంటి సామాజిక దేవాలయంగా మారిస్తే, ఒక జిల్లా కలెక్టర్ గారు ఇదే పిలుపుని జిల్లా మొత్తానికి ఇచ్చేసి 12 కోట్ల రూపాయల నిధులు సేకరించగలిగారు. అన్ని పాఠశాలకు కావలసినటువంటి మౌలికమైనటువంటి అవసరాల కోసం ఒక కలెక్టర్ గారికి, ఒక ప్రభుత్వానికి పాఠశాల ఒక గొప్ప ప్రయోగశాల. ప్రపంచానికి కావలసినటువంటి, సమాజానికి కావలసినటువంటి, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులకు కావలసినటువంటి చైనాలో ఒక పెనుమార్పు గమనించాలి మనం అందరం కూడా. ఇక్కడ చైనా గ్రామాలలో తీసుకొచ్చేటువంటి మార్పుకు సంబంధించిన మొదటి ప్రయోగాన్ని పాఠశాలలో చేస్తారు. విత్తనం వేసుకునేటువంటి ప్రయత్నం నుంచి మొదలుకుంటే ఆ గ్రామం యొక్క పరిశ్రమలకు అనుగుణంగా ఆ విద్యార్థులను తయారు చేస్తారు. పాఠశాల పాఠ్యాంశాలకి పరిమితం కాకుండా ప్రపంచానికి పనికొచ్చేటువంటి, ప్రపంచం యొక్క అవసరాలకు పనికొచ్చేటువంటి విద్యార్థులని పాఠశాలలో తీర్చిదిద్దడం ఒకవైపు నైపుణ్యమైతే, రెండో వైపు భారతీయత, మూడో వైపు సనాతన జీవన విధానం. భారతదేశము మనకున్నటువంటి ధర్మాల మీద, మనకున్న కుటుంబ విలువల మీద, మన సదాచారాల మీద, మన మహనీయుల యొక్క ఆదర్శాల మీద నిర్మాణమైనటువంటి దేశం. పూర్వపు స్థితిని గనుక ఏ జాతి అయితే మరిసిపోతుందో ఆ జాతి పునరుజ్జీవనానికి లోను కాదు అని చెప్పేసి అంటాడు వివేకానంద. గతంలో మనం అనుభవించినటువంటి క్షోభ, దాని గల కారణాలు, ఆ అసంఘటిత నుంచి సంఘటితత్వం వైపు, ఆ సంఘటితత్వం నుంచి సమాజం సమున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి ఆ జీవన నైపుణ్యాన్ని ప్రాథమిక దశలోనే అరవిందం గారు మొదటిగా ఒక మాట అన్నారు. దేశం కోసం త్యాగం చేసేటువంటి, దేశం కోసం జీవించేటువంటి, దేశభక్తి పూరితమైనటువంటి భావజాలాన్ని గనుక పసిప్రాయంలో అందించగలుగుతారు. వెంకట సుబ్బయ్య గారు ఏ క్షణాన రాశాడో తెలియదు. మన పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రతిజ్ఞ అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ అండి. ఆ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని గనక మస్తిష్కానికి పరిపూర్ణంగా అందించగలిగితే ఒక ఉన్నతమైనటువంటి భారతీయుడిగా ఎదగడానికి అవకాశం ఉంది. నా అవసరం వెనుక, నా అస్తిత్వం వెనుక, నా ఆనందం వెనుక, నా ఆకలి వెనుక, నా అవసరాల వెనుక ఈ యావత్తు సమాజం నిరంతరం పనిచేస్తుంది. చాలా మందికి
నేనేదో మార్కెట్కి వెళ్తే నేను కొనుక్కుంటే నా సంచిలో బియ్యం వచ్చాయి, సంచిలో కూరగాయలు వచ్చాయి, లేదంటే బట్టల దుకాణానికి వెళ్తే బట్టలు వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నారు. కాలుకు వేసుకునే చెప్పు నుంచి మొదలుకుంటే, వంటికి వేసుకునే వస్త్రం నుంచి మొదలుకుంటే, కంచంలో తినేటువంటి అన్నం నుంచి మొదలుకుంటే, నీ అవసరాల వెనక లక్షలాది మంది ఈ జాతి జనుల యొక్క స్వేదం ఉంది. వాళ్ళందరి అస్తిత్వం కోసం, వాళ్ళందరి ఆత్మగౌరవంతో జీవించడానికి, ఆ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా నీ జీవనం కొనసాగగలిగితే, ఈ యావత్తు సమాజానికి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఎదగడం ఎట్లాగో భారతీయ ప్రతిజ్ఞని ఆ ప్రాథమిక దశలో, ఆ పాఠశాల దశలో మన బిడ్డలకు కనుక అందించిన వాళ్ళమైతే మన బిడ్డలు జాతి రత్నాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినటువంటి అరవిందం గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభినందనలు సమర్పించుకుంటున్నాను. చాలా మంది ఉపాధ్యాయుల్లో నేను ఈ మధ్యలో వికారాబాద్కు సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారు, ఒక త్రయంబకరావు గారు ఒక టీచర్ మీద ఒక సావర్ని రిలీజ్ చేశారు. ఆ టీచర్ ఈ రోజు లేరు. ఆయన జన్మదినం కొన్ని వందలాది మంది విద్యార్థులకి వేడుకగా మారి, ఎందుకు ఆ మహానుభావుడు జన్మదినం వేడుకగా చేసుకుంటున్నారంటే, మొదటి తరానికి చెందినటువంటి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు అనుకుంటున్నాం మేము. ఒకవేళ గనుక త్రయంబకరావు గనుక ఈరోజు లేకపోతే మా జీవితాలు అత్యంత దారుణంగా ఉండేది. శ్రీరామ్ సాగర్ ముంపు ప్రాజెక్టుకి ముంపుకు లోనైనటువంటి ఆ ప్రాంతంలో ఒక సందర్భంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. నేను ఆ ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నేను ఒక సందర్భంలో వెళ్ళాను. ఒక ఆయన ఫోటో పెట్టారు. ఎవరు ఈయన అని అడిగాను. మా ఊర్లో పనిచేసినటువంటి షెఫరాసి ఉస్మాన్ అలీ ఖాన్ అంటారు ఇతన్ని. ఈయన యోగదానం ఏంటి అని అడిగాను. అక్కడికి వచ్చినటువంటి 400 మంది ప్రయోజకులైనటువంటి వాళ్ళందరి హృదయాలు బరువెక్కిపోయాయి. ఒక్కొక్క వ్యక్తి ఆ షెఫరాసి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ అటెండర్ గురించి మాట్లాడుతున్నప్పుడు హృదయం బరువెక్కిపోయింది. బడికి రానటువంటి పిల్లల్ని బతిలాడి చాక్లెట్ ఇచ్చి, భయపెట్టి, పశువుల కాడుంటే, బావుల కాడుంటే బలవంతంగా ఎత్తుకొచ్చి బడిలో దించినటువంటి మహానుభావుడు. ఒకవేళ గనుక మా చెయ్యి బట్టి బలవంతంగా ఈడ్చుకొచ్చి బడిలో కనుక కూర్చొట్టి పెట్టకపోయి ఉంటుంటే మా బతుకులు బర్లపాలైపోయేవి కావచ్చు, మా బతుకులు ఆగమైపోయేవి కావచ్చు. మా తొలితరానికి సంబంధించినటువంటి మా భవిష్యత్తుని బడిదాకా లాక్కొచ్చినటువంటి మహనీయుడు ఆ షెఫరాసి ఉస్మాన్. ఆయన పుట్టినరోజు వేడుకని మా అందరి వేడుకగా, పండుగగా జరుపుకోగలుగుతాం. ఈ సమావేశంలో హాజరైనటువంటి ఉపాధ్యాయులందరినీ నేను ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటున్నాను. మన జీవితం సార్థకమైంది. ప్రతాప్ రెడ్డి గారు ఇంతకృతం ప్రస్తావించినట్టుగా నిజంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, ఏం రామ్నాథ్ కోవింద్ ఏం చేస్తున్నామని చెప్పి అడగగలిగినటువంటి, ఏకవచనంతో పిలవగలిగినటువంటి ఏకైక అర్హత ఉన్నటువంటి తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకు మాత్రమే దక్కుతుంది. అంత అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానం మన జీవితాల్లో. మనం ఒక మాట చెప్పాలంటే, ఒక కారణ జన్మ, గురు జన్మ, ఉపాధ్యాయ జన్మ, ఒక కారణ జన్మ, అనేక మాణిక్యాలను వెలిగించేటువంటి అపూర్వమైనటువంటి జన్మ, అనంతమైనటువంటి విశ్వంలో ఆణిముత్యాలని, ధృవతారాలని వెలిగించేటువంటి జన్మ ఉపాధ్యాయ వృత్తి. చాలా ఉత్కృష్టమైనటువంటి వృత్తి. జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎందరో మంది విద్యార్థుల జీవితాన్ని వెలిగించారు. అనేక మంది, చాలా మంది గుర్తుకొస్తూ ఉన్నారు ఈ సందర్భంగా. వాళ్ళందరి గురించి ప్రస్తావించాలంటే సమయం నాకు 30 నిమిషాల వ్యవధి ఇచ్చారు. వాళ్ళందరి జీవితాలు వెలుగు చూసినప్పుడు ఒక్కొక్క ఉపాధ్యాయుడి జీవితంలో, ఒక ఉపాధ్యాయుడు ఆ మధ్యలో కలిశాడు. 300 మంది IITs ని ప్రపంచానికి అందించగలిగాడు. ఒక 18 మంది సివిల్ సర్వెంట్స్ ని ఇవ్వగలిగాడు. వాళ్ళు ఏ రంగంలో పనిచేసినా సరే భారతీయ ఆత్మకు అనుగుణంగా జాతి యావత్తు తలెత్తుకుని నిలబడేటువంటి రీతిలో దేశభక్తి పూరితమైనటువంటి, సంస్కారవంతమైనటువంటి వ్యక్తులను కనుక ఒకవేళ సంస్కారాన్ని ఇవ్వకపోతే, మానవీయ విలువలను ఇవ్వకపోతే, ఐన్స్టీన్ ఒక మంచి మాట అంటాడు,
మానవీయ విలువలను కనుక విద్యతో కనుక జోడించకపోతే తెలివైన కుక్కలను తయారు చేసిన వాళ్ళు అంటాడు. ఇవాళ సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులుగా పరిగణించబడుతున్నటువంటి వాళ్ళు, అనేక రంగాల్లో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళలో నైపుణ్యం ఉంది, కానీ వాళ్ళ ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఎక్కడో ప్రాథమిక దశలో ఈ దేశం యొక్క పరంపరని, ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క ఆత్మని వంట పట్టించని కారణంగా జరిగినటువంటి లోపం ఏంటో అనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రాథమిక దశలో తరగతి గదులు మొక్క నాటడానికి ఆధారంగా కర్ర నాటుతాం. మొక్క పడిపోకుండా ఉండడానికి ఒక ఆధారమైనటువంటి కర్ర నాటుతాం. మొక్క ఎదుగుతుంది, కర్ర అక్కడే ఉంటుంది. ఆ కర్ర అనేటువంటి సంస్కారమే లేకపోతే, ఆ కర్ర అనేటువంటి దేశభక్తి కనుక లేకపోతే, ఆ కర్ర అనేటువంటి ఊతమే కనుక లేకపోతే ఈ మొక్క అడ్డదిడ్డంగా పెరగడానికి అవకాశం. కంప్యూటర్ పనిచేయాలన్నా, సెల్ ఫోన్ పనిచేయాలన్నా, యాంటీవైరస్ ఎట్లయితే మనం అప్లోడ్ చేస్తామో, ఈరోజు పిల్లలకి ఈ ప్రపంచీకరణ, ప్రాపంచిక పోకడల నుంచి తమను తాము కాపాడుకోగలిగినటువంటి ఆత్మనిర్భరతని, ఇంద్రియ నిగ్రహతని, స్థిత ప్రజ్ఞతని, సార్ పిల్లవాడు వినట్లేదు సార్, పిల్లవాడు ఇలా ఉంటున్నాడు సార్, అలా ఉంటున్నాడు సార్, వాడి వ్యక్తిత్వాన్ని, వాడి మూర్తిమత్వాన్ని మార్చగలిగినటువంటి ఏకైక శక్తి ఉపాధ్యాయుడు. అమ్మా నాన్నలు సైతం ఒక దశలో పక్కన పెడతాడు. మా టీచర్ చెప్పిందే రైట్ అంటాడు, మా టీచరే నా జీవితం అంటాడు. ఒకానొక దశలో నా బాల్యమే కావచ్చు, చాలా మంది జీవితాల్లో టీచర్కు సేవ చేయడం ఒక భాగ్యం, టీచర్ ఇంటికాడ బట్టలు పిండడం ఒక అదృష్టం, టీచర్ ఇల్లు ఊడ్చడం ఒక అరుదైన అనుభూతి, టీచర్ కంచం కడగడం ఒక మహోత్కృష్టమైన భాగ్యంగా భావించినటువంటి బాల్యం అది. చాలా వ్యక్తిగత సంబంధాలు దూరం అయ్యాయి, ఆ వాత్సల్యత లోపించింది. పిల్లలకి నేను చాలా ఉపన్యాసాలు ఇస్తున్నాను, చాలా కథలు చెప్తున్నాను, కానీ పిల్లలు అందుకోలేకపోతున్నారు అనుకుంటారు. పిల్లలు అందుకోలేకపోవడానికి ఆ ఆత్మ సంబంధం లేదు, ఆ ఆత్మీయతలు లేవు. ఆ అనుబంధాలను కనుక పెనవేసుకొని ఉండుంటే పిల్లల ఆకలి ఏంటో, పిల్లల యొక్క అస్తిత్వం ఏంటో, పిల్లల యొక్క అవసరం ఏంటో, పిల్లలు ఏ అభద్రతకు లోనై బాధపడుతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఉపాధ్యాయుడిని జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటారు. గురువు మా కుటుంబం సభ్యులు అనుకుంటారు, గురువు మా కుటుంబానికి ఇలవేలుపు అనుకుంటారు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ అపకార్యం జరిగినా, ఏ రకమైనటువంటి ప్రస్తావన చేసినా, గ్రామంలో బొడ్రాయి పండుగ చేసినా, గుడిలో శ్రీరాముల కళ్యాణం చేసినా సరే, ఆ పాఠశాలలో పనిచేసినటువంటి పూర్వపు ఉపాధ్యాయులందరూ కూడా గ్రామానికి రావాల్సిందే. మా గ్రామానికి మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మా గురుదేవులందరూ వచ్చి అలా ఉచితాసనం మీద కూర్చుంటే మా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, నా బిడ్డలు ఎదిగిన బిడ్డలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూసినప్పుడు నా గురువులకు ఇచ్చేటువంటి గొప్ప గురుదక్షిణ గారంటి రీతిలో అనేక గ్రామాల్లో ఉపాధ్యాయులను సగౌరవంగా ఆదరించే సంస్కృతి ఈ రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది. మన జీవితం, మన బోధన, మన ప్రయాణం ఆ ప్రాంతంలో ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం కాగలిగారు. ఎందరో మంది జీవితాల్లో ఒక పెను మార్పుకి, ఒక అద్భుతమైనటువంటి జీవన పరివర్తనకి మన జీవితం ఒక గొప్ప ఉపకరణం కాగలిగారు. అలాంటి ఉపాధ్యాయుల జీవితం చాలా సుకృతం, పునీతం చేసుకున్నటువంటి జీవితాలు. ఆ అంశతో కూడుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని నేను మనసారా స్మరిస్తాను. అలాంటి ఉపాధ్యాయులను చూసినప్పుడు నా హృదయం చాలా ఉప్పొంగుతుంది. అలాంటి ఉపాధ్యాయులు ఈ సమాజం చేతులారా వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంది. నేను ఎందుకు ఆ కోవలో ఉండకూడదు? ముందు మనం అధ్యయనం చేద్దాం. మనం అధ్యయనం చేసి మన జీవితంలో దాన్ని అభివ్యక్తీకరించే ప్రయత్నం చేద్దాం, దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. పిల్లలకి చెప్పడం కంటే చేస్తుంటే చూసి నేర్చుకునేటువంటి తత్వం పిల్లలకు ఉంటుంది. నాకు మొక్కలు నాటే అలవాటు ఉందనంటే పిల్లలకు మొక్కలు నాటే ప్రయత్నం చేస్తారు. పిల్లలకి సాధారణంగా వీధిలోకి తీసుకుని వెళ్ళి, ఈ వీధిలో ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నది, ఎవరు ఏ అవసరంతో ఆలోచిస్తున్నారు, ఒకసారి వెళ్ళి ఆ వీధిలో యోగక్షేమాలు మాట్లాడుకుందామా,
ఒక రైతు దగ్గరికి వెళ్ళి రైతు యొక్క వేదన ఏంటో కనుక్కుందామా? సమాజంలో మన కళ్ళ ముందు కనిపించేటువంటి సమాజం యొక్క సమస్యలు ఏంటో అధ్యయనం చేద్దామా? మన అంతరంగం నుంచి సమాజం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. మన అంతరంగం పరిశుద్ధతో లేకపోతే, మన అంతరంగం పరిపూర్ణతతో లేకపోతే సమాజం కూడా పరిపూర్ణమైనటువంటి సమాజం నిర్మాణం కాలేకపోతుంది. అందుకోసం దయచేసి సాక్షాత్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర మన హృదయం అంత విశాలంగా, అంత ఉత్కృష్టంగా ఆ రకమైనటువంటి జీవన విధానానికి అడుగులు వేస్తూ, నిరంతరం అధ్యయనం చేస్తూ, నిరంతరం నిత్య విద్యార్థి ఉపాధ్యాయుడు. రిటైర్డ్ అయిన తర్వాత ఏదో అమ్మ మనమడు కొడుకు కోడలతో కాలక్షేపం చేయొచ్చు. చివరి సమయం వరకు కూడా, చివరి ఊపిరి వరకు కూడా ఈ తల్లి భారతమాత చరణాలకి నేను ఎలా ఉపయోగపడతాను? ఒక అరవిందం గారు బెస్ట్ ఎగ్జాంపుల్. నా జీవితాన్ని ఫలప్రదం చేసుకోవడానికి, నా జీవితాన్ని సుకృతం చేసుకోవడానికి, నా జీవితాన్ని పునీతం చేసుకోవడానికి, పుణ్యప్రదం చేసుకోవడానికి ఈ తల్లి భారతమాత లక్షల వేల సంవత్సరాల పరంపర అయినటువంటి పవిత్రమైనటువంటి దేశానికి నేను ఎలా పునరంకితం కాగలుగుతాను? నేను గుడిని పట్టించుకోగలుగుతానా? బడిని పట్టించుకోగలుగుతానా? వీధిని పట్టించుకోగలుగుతానా? వీధిలో ఉన్నటువంటి విద్యార్థులను పట్టించుకోగలుగుతానా? వృత్తికి రిటైర్మెంట్ ఉండొచ్చు, కానీ ప్రవృత్తికి కాదు. ప్రవృత్తికి కాదు. ప్రవృత్తిలో కనుక మనిషి ఆస్వాదించగలదు. దాన్ని విలాస విద్య అంటారు మన పెద్దలు. అంతర్లీనమైనటువంటి విలాస విద్యను ప్రోత్సహించగలిగితే వృత్తి నైపుణ్యాల పిల్లలు రాణించగలుగుతారు అంటారు. సేవ విలాస విద్య కావాలి, సేవ ప్రవృత్తికి కావాలి. పరోపకార్థమై జీవించేటువంటి ఒక గొప్ప పరివర్తన, ఒక గొప్ప ప్రవృత్తి పిల్లలకు అందించగలగాలి. అది అందించడానికంటే ముందు ఆదర్శాన్ని, ఆ దార్శనికతని మనం అందిపుచ్చుకోగలగాలి. సమస్యలు రావడం మన అదృష్టం, సమస్యలు రావడం మన భాగ్యం. సమస్యతోటే మనిషి యొక్క సత్ప్రవర్తన మొదలవుతుంది. ఎక్కడ సంఘర్షణ మొదలవుతుందో, సంఘర్షణ వస్తేనే కదా అమృతం బయటకు వచ్చి. కన్నీళ్లు పెట్టుకుంటే భగవంతుని యొక్క దర్శనం కావాలని కోరుకున్నప్పుడే కదా ఒక వివేకానందుడు బయటకు వచ్చాడు. ప్రతి సమస్య ఉంటుంది. సమస్య మనల్ని సమున్నతంగా నిలబెట్టడం కోసం మన కళ్ళ ముందు ఆవిష్కరించబడి, దాన్ని స్వాగతిద్దాం, దాన్ని పరిష్కరిద్దాం, జీవితాన్ని చరితార్థం చేసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, ప్రైవేటు పాఠశాలల్లో కావచ్చు, మన జీవనాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళగలిగితే, లాక్డౌన్ టైంలో చాలా మంది టీచర్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళ నైపుణ్యాలు సాధిస్తే, కొద్దిమంది గ్రామాలు తిరిగారు, తండాలు తిరిగారు. ఎక్కడో లాస్ట్ ఏటూరు నాగారం అవతల ఉంటుంది. ఆ గోదావరి ఒడ్డుకి ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో ఒక పాక వేసుకొని ఒక 4 యువకులు కలిసి ఆ 40 మంది పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ఇది పాఠశాల కాదు కదా, పిల్లలు చెప్పినటువంటి విషయాలు మర్చిపోతారేమో, వాళ్ళకి మర్చిపోకుండా ఉండడానికి కావలసినటువంటి ప్రయత్నం చేయగలుగుతున్నాం. మీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తున్నారా? ఇది ఉద్యోగం కోసం చేసే పని కాదు, బాధ్యతతో చేసే పని. హృదయం చాలా పులకరించిపోయింది. ఏ బాధ్యతతో భావాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. మనం సేవ, త్యాగమైనటువంటి పదాలను వీలైనంత వరకు వాడకు. ఇది మన బాధ్యత. దేశమాత మనల్నే ఎంచుకుంది. కోటాను కోట్ల మంది దేశ ప్రజలు ఉన్నప్పటికీ కూడా మనకే ఈ పవిత్రమైనటువంటి కార్యం చేయాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి సంకల్పానికి గల కారణం ఏంటంటే, దేశమాత మన శరీరాలని, మన అంతరంగాలను ఎంచుకొని మనల్ని పురిగొల్పుతున్నది. స్వాతంత్రోద్యమంలో కొద్ది మందికే ఈ భాగ్యం కలిగింది. స్వాతంత్రానంతరం సమాజ ఉన్నతి కోసం, సమాజ పరివర్తన కోసం, నవతరం యొక్క నిర్మాణం కోసం కొద్ది మందిని మాత్రమే ఈ విశ్వాత్మ ఉపాధ్యాయులుగా ఎంచుకుంది. ఆ ఎంచుకున్నటువంటి ఉపాధ్యాయులతో ఉత్కృష్టమైనటువంటి సమాజం యొక్క నిర్మాణం కావాలని దేశమాత కోరుకుంది. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీ అందరి జీవితాలు చరితార్థం, మీ అందరి జీవితాలు పునీతం కావాలి. ఒక్కొక్క విద్యార్థి జీవితాన్ని చరిత్రగా మార్చగలిగి, మీ ప్రయత్నం, మీ పరిశోధన, మీ పరితాపం, సమాజం కోసం మీరు చేసినటువంటి ప్రయోగాలు సామాజిక పరివర్తనకి ఒక గొప్ప ప్రయోగశాలలు కాగలగాలి. ఆ పాఠశాలలన్నీ కూడా
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఇంటింటా ఇన్నోవేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. మంచి కార్యక్రమం అది. రైతులు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతరత్ర సమాజం యొక్క సంఘర్షణలు ఎదుర్కొన్నటువంటి అనేక విషయాలకి, స్థానికంగానే ఉన్నటువంటి సమస్యలకి స్థానికంగా ఉండబడినటువంటి వనరుల నుంచే పరిష్కారాన్ని అందించడం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నా తరగతి గదిలో జాతి యావత్తు కూడా గర్వించేటువంటి బిడ్డని నా తరగతి గది నుంచి నేను అందించగలుగుతానా? ఎప్పుడో పిల్లవాడికి గ్రామీణ ప్రాంతాల్లో నర్సంపేట సమీపంలో 3 గంటల రాత్రి కరెంటు మోటార్ పెట్టడం కోసం వెళ్ళినప్పుడు తండ్రికి షాక్ కొట్టి చనిపోయాడు. ఎక్కిక్కి పడి వస్తున్నటువంటి దుఃఖాన్ని పిల్లవాడిని గుండెలు కత్తుకొని ఓదార్చినటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్, ఒరే నీ తండ్రే కాదురా, దేశంలో ఉండబడే లక్షలాది మంది తండ్రులు పొద్దున 3 గంటల రాత్రి వెళ్ళి మోటార్ పెట్టడానికి కరెంటు షాక్ కొట్టి పాములు తేళ్లు కరుస్తూ విష సర్పాల మధ్య జీవితాలను వదిలేసుకునేటువంటి వాళ్ళు లక్షలాది మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరి జీవితాలకి, వీళ్ళందరి వేదనకి నువ్వేమైనా పరిష్కారాన్ని ఇవ్వగలుగుతావా అన్న ఒక్క ప్రశ్న ఒక అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్కి దారితీసింది. అదే ఫిజికల్ సైన్స్ టీచర్ ఇచ్చినటువంటి సపోర్ట్, ఒక పాత రేడియోని తీసుకుని వచ్చి, ఒక ట్రాన్సిస్టర్ పట్టుకుని వచ్చి ఆ పిల్లవాడు చేసినటువంటి ప్రయోగం ఇవాళ రాత్రి వేళల్లో మోటార్ల దగ్గర దాకా వెళ్ళి రైతులు మోటార్లు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఇవాళ పొలాల దగ్గర నుండి రైతుల మోటార్లు పంపింగ్ జరుగుతూ ఉన్నాయి. ఒక 9th క్లాస్ విద్యార్థి ప్రయోగం లక్షలాది మంది రైతులు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తూ అరవిందం గారు తీసుకున్నటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం అనేక మంది వ్యక్తులను కలుపుతూ, ఉపాధ్యాయులను ఉద్దీపనం చేస్తూ, వృత్తి పట్ల ఉద్యుక్తులను చేస్తూ ఒక ఉత్కృష్టమైన జీవన సాఫల్యత వైపు నడిపించేటువంటి ఈ ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా గురించి నేను అరవిందం గారి గురించి ముఖస్థితిగా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక మాటగా చెప్తాను. వారు నాగారం పాఠశాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గా ఉమ్మడి ఆశలో ఒక మోడల్ కాంప్లెక్స్ చేయగలిగారు. చాలా మంది విద్యార్థులు వారి ప్రయత్నాన్ని, వారి వాత్సల్య ఉపాధ్యాయుడు ఒక సంస్కర్త, ఒక సామాజిక శాస్త్రవేత్త, ఒక సామాజిక ఉద్యమకారుడు. యుగాల ఆశిస్తూ వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలండి రవీంద్ర గారు, మీ యొక్క అమూల్య సమయాన్ని మాకు ఇచ్చారు ఈరోజు. ధన్యవాదాలు. ఇంతమంది ఉపాధ్యాయుల లోపల ముఖ్యంగా ప్రవృత్తి అనేది స్పష్టమైపోయింది మా అందరికీ కూడా, సంకల్ప శుద్ధి కూడా. ఒకటే మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, మనలో ఎలాంటి నిరాశ లేదు. సమాజం అంతా మన వైపు ఎదురు చూస్తున్నది, మన జీవితం సమాజం కొరకే అనుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్తూ, సమయం దృష్ట్యా ఒక హెడ్ మాస్టర్ గారు రెస్పాండ్ అవుతారు. వారు శ్రీ మురళి గారు, వారు జిల్లా పరిషత్ హై స్కూల్ కౌకూర్ మేడ్చల్ జిల్లా హెడ్ మాస్టర్ గారు రెస్పాండ్ అవుతారు ఈ విషయం మీద. సార్, అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ వాత్సల్య సింధు అనే ఈ ప్రతి నెల జరుపుకునే ఈ కార్యక్రమంలో మనం ఈరోజు మరి రవీంద్ర గారు చాలా చక్కటి మరి ఇన్స్పిరేషన్ గా మా ఉపాధ్యాయులకు అందరికి కూడా మంచి వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తప్పనిసరిగా దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇంతకుముందే గౌరవనీయులు అరవిందం సార్ చెప్పారు. కాబట్టి ఇది మన కోసం, అంటే ఉపాధ్యాయులు మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా మనం మార్చుకోగలిగితేనే మనం కూడా, మన సమాజం కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా నెలలో ఒక్కరోజు మనం తప్పనిసరిగా ఈ 1 అవర్ అనే, ఎందుకంటే మనకు తెలుసు సార్ చాలా స్ట్రిక్ట్ గా మనము ఈ సమయం అనేది తప్పనిసరిగా మనం పాటిస్తాం. కాబట్టి మరి అందరూ కూడా తప్పకుండా మన భరతమాత కోసం, మన సమాజం కోసం, ముఖ్యంగా మన కోసం, ఎవరి కోసమో కాకుండా మనము మన కోసము మరి ఈ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుంటారని, ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి, మనకు అవసరమైన కార్యక్రమాలను దీంట్లో జోడించుకోవడానికి మీ వంతు అభిప్రాయాలను కూడా మనం అందరం కూడా షేర్ చేసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలండి. చివరిలో ఈ వాస్ వేదిక యొక్క గౌరవ ఉపాధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్ఎస్సి బోర్డుకు డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు వారు, శ్రీ కుమారస్వామి గారు వారి యొక్క సందేశాన్ని క్లుప్తంగా మొదలు పెడతారు. కుమారస్వామి గారు. వందే భారత మాతరం. అరిందం, ఆమె ఆడిబుల్? ఓకే సార్, క్లియర్. ఇప్పుడు ప్రధాన వక్త చెప్పిన విషయంలో పాఠశాలకున్న ఇదివరకటి సమగ్ర రూపం ఇప్పుడు లేదు అనేది ఒకటి. తర్వాత వచ్చేసి ఏవైతే సంస్కార కేంద్రాలు ఉన్నాయో వాటి యొక్క పూర్తి ఉపయోగం జరగడం లేదనేది ఒకటి. తర్వాత వచ్చేసి ఉపాధ్యాయుడికి బాధ్యత పెరిగింది అనేది ఒకటి. తర్వాత వచ్చేసి ఉపాధ్యాయుడి ఇన్వాల్వ్మెంట్ ఒకటి. తర్వాత వచ్చేసి మనము సనాతన ధర్మానికి దూరంగా జరుగుతున్న వల్ల వస్తున్న ఇబ్బందులు ఒకటి. తర్వాత వచ్చేసి చాలా మందికి తెలివితేటలు ఉన్నా కానీ అవి సక్రమమైన మార్గంలో వినియోగపడడం లేదు, అవి దేశానికి ఉపయోగపడడం లేదు. ఈ విషయాలు మాత్రం నేను చెప్పగలుగుతాను. మిగతా విషయాలు ఎందుకు ఇది అంటే, ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి ఆయన చెప్పిన విషయాలను ఇంపార్టెంట్ ఏది తీసుకొని చెప్పడం అనేది సాహసం అవుతుంది. అది యాక్చువల్ గా ప్రతిరోజు వింటే బెటర్. ఆ వీడియో ఆయన చెప్పిన దాన్ని ప్రతిరోజు వింటే ఎక్కడో ఒక చోట ఇగ్నిట్ అవుతుంది. సో ఆ విధంగా టీచర్ యొక్క గురుతరమైన బాధ్యతని చెప్పుకుంటూ వస్తే దాన్ని ఆధారంగా అందరూ కూడా ఇన్స్పైర్ అయి వర్క్ చేసి ఆత్మనిర్భర్ భారత్ కి సహకరిస్తారని ఆశిస్తూ వందే భారత మాతరం. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మన కార్యక్రమం లోపల అనుకున్న ప్రకారంగా మన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మనము ముఖ్యంగా దీనికి వెనకాల మీ అందరి యొక్క, అంటే ఆదివారం అయినా కూడా సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది కాబట్టి నెలలో ఒకరోజు మురళి గారు చెప్పినట్లు ఈ గంట మనది కాదనుకుంటే చాలు. దీనివల్ల మనకు తెలియకుండానే మనలో ఒక శక్తి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్రతి నెలలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులను తీసుకొద్దాం ఈ కార్యక్రమంలోకి. ఇంకా మీ యొక్క సూచనలు సలహాలు కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలిపినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఫలవంతంగా ముందు తీసుకొని పోదాం. ఆ విధంగా ప్రతి ఉపాధ్యాయుల్లో కూడా ఒక చైతన్యాన్ని రగిల్చేటువంటి చిన్న ప్రయత్నం ఇది. మనది చాలా చిన్న ప్రయత్నం అనేది. ఈ ప్రయత్నం మనం కొనసాగించుకొని ముందుకు పోదాం. ఇదే ప్రయత్నం అనేది 2 రాష్ట్రాల్లో జరుగుతుంది, మనకు అటువైపు కూడా జరుగుతుంది. కాబట్టి అందరం కూడా కలిసి, ఎందుకంటే ఉపాధ్యాయులు సక్రియంగా ఉంటే ఇదొక్కటే సమాజానికి ఉన్నటువంటి రకరకాల సర్వరోగ నివారణి ఉపాధ్యాయుని యొక్క సక్రియత. ఇది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే చాలని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పుకున్నాం. అందరికీ నమస్సులు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వే జనా సుఖినో భవంతు.
सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। स्वस्ति।